అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనములు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో 9వ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అనగా మన నోటిలో నుండి అబద్ధములు రాకూడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది అని ప్రభు చెప్పారు కదా. అందుకే సాతాను అబద్ధమునకు జనకుడని పేరు తెచ్చుకున్నాడు. ఆదాము హవ్వలకు అబద్ధము చెప్పి మోసము చేసి దేవుని బిడ్డలైన వారిని తన బిడ్డలుగా మార్చుకున్నాడు. అప్పటి నుండి మనుషులనందరినీ అవే అబద్ధముల చేత మోసము చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే మనము ప్రభువైన యేసునందు విశ్వాసముంచడం ద్వారా పాత స్వభావాన్ని, పాప స్వభావాన్ని విడిచిపెట్టాం. జ్ఞానము కలిగి సత్యమై ఉన్న ఆయన పోలికలో నూతన స్వభావాన్ని ధరించుకున్నాం. హల్లెలూయా. కాబట్టి అబద్ధముల చేత దేవునికి మరలా కోపము పుట్టించక సత్యమును పలుకుచు ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. జ్ఞానమును సత్యమునై ఉన్న ప్రభువా, మీకు వందనములు. వ్యర్థమైన మాటలు అనగా విధికి వ్యతిరిక్తమైన అబద్ధమైన మాటలు మా నోటిలో నుండి రాకుండానట్లు మా పెదవులను కాచుకుంటూ మీ బిడ్డలుగా ఎల్లప్పుడూ సత్యమునే చెప్పుచు ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.